హలో ఐఎమ్ రుచిత ఫ్రమ్ వెల్సాతి. ఈ రోజు డేట్ 5th జనవరి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఓపెన్ అయ్యి మైల్డ్ నెగటివ్ సెంటిమెంట్ తో ట్రేడింగ్ జరిగింది. నిఫ్టీ 50 0.30%, సెన్సెక్స్ 0.38%, అలానే బ్యాంక్ నిఫ్టీ 0.18% తో డౌన్ అయింది. ఓవరాల్ మార్కెట్ మూడ్ కాషియస్ గా ఉంది. వొలటాలిటీ ఎక్కువగా రిజిస్టర్ అయింది. ఇన్వెస్టర్స్ గ్లోబల్ కూర్స్ ని బేస్ చేసుకుని వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. ఈ వీక్నెస్ కి మెయిన్ రీజన్ ఆన్ గోయింగ్ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్, ఐటీ స్టాక్స్ మీద స్పెషల్ ప్రెజర్ అండ్ సడన్లీ జియోపొలిటికల్ డెవలప్మెంట్స్ లైక్ యుఎస్ వెనిజులా క్రైసిస్. ఎఫ్ఐఐ యాక్టివిటీ ఈ రోజు నెట్ సెల్లింగ్ సైడ్ కనిపించింది. లిమిటెడ్ అవుట్ఫ్లోస్ రిజిస్టర్ అయ్యాయి. డిఐ స్ట్రాంగ్ నెట్ బయింగ్ చేసింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్ ని హోల్డ్ చేయడంలో కీ రోల్ ని ప్లే చేశాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో డిఐ సపోర్ట్ పాజిటివ్ గా ఉంది. డెప్ట్ ఫండ్స్ స్టేబుల్ ఇన్ఫ్లోస్ మెయింటైన్ చేస్తున్నాయి. గోల్డ్ ఎలకేషన్ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది సేఫ్ హెవెన్ డిమాండ్ వలన. కరెన్సీ మార్కెట్ లో యూఎస్డి అయిన 90.20 లెవెల్స్ కి వీక్ అయింది. రూపీ మైల్డ్ డిప్రిషియేషన్ ఫేస్ చేసింది. ఈ రూపీ మూవ్మెంట్ కి మెయిన్ రీజన్ డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్త్, యూఎస్ బాండ్ ఈల్డ్ అప్ ట్రెండ్ అండ్ క్యాపిటల్ లిమిటెడ్ అవుట్ఫ్లోస్. గోల్డ్ ప్రైసెస్ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది నియర్లీ 2% గెయిన్ తో. సిల్వర్ కూడా పాజిటివ్ మూవ్మెంట్ లో 3 to 4% వరకు రైజ్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో నారో అయింది. గ్లోబల్ అప్డేట్స్. యుఎస్ ఇండిసెస్ ఓవర్నైట్ సెషన్ లో మైల్డ్ పాజిటివ్ తో మిక్స్డ్ గా క్లోజ్ అయింది. ఐపీఓ లో కమింగ్ వీక్ ఎక్సైటింగ్ యాక్టివిటీ ఉంది. భారత్ కుకింగ్ కోల్ లాంటి ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ అన్సర్టనిటీగా ఉన్న లాంగ్ టర్మ్ డొమెస్టిక్ స్టోరీ స్ట్రాంగ్ గా ఉంది. ఇవి ఈ రోజు అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు వెల్సాతి. థాంక్యూ. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.